జై శ్రీమన్నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. వెల్కమ్ బ్యాక్ టు జయాస్ వ్లాగ్స్. మనం ధనుర్మాసం అండి తిరుప్పావి చదువుతున్నాము. ఈరోజు 14వ పాఠంలోకి వచ్చాము. ఫస్ట్ మనం సేవాకాలం చదువుదాము. అల్వా తిరువడిగలే శరణం శ్రీశైలేశ దయాపాత్రం భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహ సదితరాణి తృణాయ మేనే అస్మద్గురోద్భగవతోస్య దయైక సింహో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నకులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం పరస్య మహదాపయ భట్టనాద శ్రీభక్తి సార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం. ఇప్పుడు గోదాదేవి నమస్కార శ్లోకం చదువుదామండి. నెక్స్ట్ నీళాతుంగస్తనగిరితటీ సుప్తమద్బోధ్య కృష్ణం వారాధ్యం స్వం శిరస్సిదమధ్యాపయంతి స్వోచిష్టాయాం సజినిగళితం యా బలాత్కృత్య భుక్తే గోదా తస్యై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తాత్పర్యం చదువుదాం. నీలాదేవి వక్షస్థలమనే గిరులయందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొలిపి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను మనకు తెలియపరచుచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతడి కృపకు పాత్రురాలైన గోదాదేవికి నా నమస్కారములు. ఇదండి దీని తాత్పర్యం. ఇప్పుడు మనం 14వ పాత్ర చదువుదామండి. புங்கழ் புழக்கடை தோட்டத்து வாவியுள் செங்கழு நீர்வாய் நிகழ்ந்து அம்பல்வாய் கும்மிணக்கான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்ன எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கோடு செக்கரமேந்தும் தடக்கையன் పంగయ కన్నానై పాడేలో రెంబావాయ్. దీన్ని ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. భావమును వివరణ తెలుసుకుందాం. ఫస్ట్ భావం చదువుతాను. స్నానము చేయుటకు గోపికలనందరూ లేపుదునని చెప్పి నిద్రించుచున్న ఒక ఆమెను ఈ పాశ్రములో మేల్కొల్పుచున్నారు. ఓ పరిపూర్ణురాల, నీ పెరటి తోటలో దిగుడు బావిలో ఎర్ర తామరలు వికసించినవి, నల్ల కలువలు ముడుచుకొని పోవుచున్నవి లెమ్ము. ఎర్రని కాషాయములను దాల్చి తెల్లని పలువరుస కలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమ తమ ఆలయములలో ఆరాధన చేయుటకై పోవుచున్నారు లెమ్ము. ముందుగా నీవు మేల్కొని వచ్చి మమ్మలను లేపుదువు అని మాట ఇచ్చినావు కదా, మరచితివా? ఓ లజ్జావిహీనురాలా లెమ్ము. ఓ మాట నేర్పగలదానా? శంఖమును చక్రమును ధరించిన వాడును ఆజానుబాహువును అయిన పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు లేచిరమ్ము. దీనికి వివరణండి. ఇప్పుడు ఈ పాసురములో అందరికంటే ముందుగా మేల్కొని మిగిలిన వారిని కూడా లేపదని చెప్పిన ఒక గోపిక మేల్కొనపబడుచున్నది. ఈమె వీరి సంఘమునకు అంతకు నాయకురాలే నడిపింపగల శక్తి కలది. తన పూర్ణానుభవముచే వడలు మరిచి తాను చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరించి ఇతర గోపికలను మేలుకొల్పుట మరిచి తన ఇంటిలోనే తను ఉండిపోయాను. ఈమె ఇంటిలో ఒక పెద్ద తోట కలదు. ఆ పెరటి వైపున ఉన్న ఆ తోటలో దిగుడు బావి కలదు. ఆ దిగుడు బావిలో తామర పూలు కలువ పూలు ఉన్నవి. ఆమె తన్మయత్వంతో అనుభవించు ఇతరులను మరిచి ఉండను. అట్టి స్థితిలో ఉన్న గోపికను ఈ రోజు మేలుకొల్పుచున్నారు.
ఇప్పుడు దీనికి తెలుగులో కూడా రోజు చిన్న పాటలా పాడుకుంటున్నాం కదండి, అది కూడా పాడు. ఉంగ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా తాపసులను శ్రీ వైష్ణవోత్తములు పుండరీకాక్షుని ప్రార్థనకు అతి శీఘ్రముగా ఆలయమునకు తలుపులు తెరవను పోయిరిగా. అందరికన్నా ముందుగా వచ్చే లేకునటుల చెప్పిన బాల మధుర భాషిణి మేల్కొనవేమి మాధవ గానము పాడుటకు. జై శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా. ఇదండి తెలుగుది. జై శ్రీమన్నారాయణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో 15 వీడియోతో మేము ముందుకు వస్తాం. ఇప్పటివరకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.